అందరికీ నమస్కారములు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి తెలంగాణ ప్రజలకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మనకు ఆసరా చేయుత పెన్షన్ ఎట్టకేళ్ళకైతే ప్రభుత్వం నుంచి అయితే మంత్రి సీతక్క గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మనకి ఏదైతే పెన్షన్ సంబంధించి ఉన్నాయో డబ్బులకు సంబంధించి ప్రతి నెల పెన్షన్ డబ్బులు, అలాగే ఆసరా చేయుత పెన్షన్ 4016 రూపాయలు, 6000 రూపాయల దివ్యాంగ పెన్షన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే ఎప్పుడు పెంచనున్నారు. అలాగే మనకు డబ్బులకు సంబంధించి ప్రతి నెల ఏవైతే డబ్బులు పడుతున్నాయో దానికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి, అలాగే పెంపు లాంటివి ఎప్పుడు చేస్తున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా కూడా మీకైతే వివరించడం అయితే జరుగుతుంది. పెన్షన్ పెంపుపై కూడా మనకైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుంది అన్నమాట. ఆసరా చేయుత పెన్షన్ ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు లేట్గా పడుతున్నాయో వారందరికైతే ఇక నెల నెల డబ్బులకు సంబంధించి ఇక ఒకేసారి అయితే అందరికైతే ఇప్పుడు ఒక్కసారి పడ్డాయి అంటే అందరికైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని అయితే మంత్రులు కానివ్వచ్చు, అలాగే మన ముఖ్యమంత్రి కానివ్వచ్చు, అలాగే దీనిపై కూడా మనకైతే ఆర్థికంగానైతే ప్రకటించిన విషయం తెలిసింది అందరికీ. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి మంత్రి సీతక్క గారు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వచ్చే నెల ఏప్రిల్ అన్నమాట, మే నెలలో వచ్చేసి అయితే పెంపు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ అయితే చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. లైక్ చేసినట్టే కాదు, తప్పకుండానైతే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. మీరు ముందుగా అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండా అవద్దంటే తప్పకుండానైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఉంటుంది అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనకి ఈరోజే రావడం అయితే జరిగింది. తీపిగానైతే ఒక కెబరు అయితే చెప్పినట్టయితే తెలుస్తుందన్నమాట. మనకు ఏదైతే ఉందో బడ్జెట్ అయితే నిర్వహించడంలో దాంట్లో ఒక పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే అన్ని పథకాలకు సంబంధించి ఆర్థికంగానైతే ప్రకటించారన్నమాట. 3,00,000 కోట్ల రూపాయలు అయితే అవసరం అని అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. సో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎట్టకేలకైతే ఆసరా పెన్షన్ ఇక మళ్ళా నెల నుంచి వెళ్ళి ఇక మరి టకటక 4,000 రూపాయలు పడుతున్నాయా, అలాగే టకటక 6,000 రూపాయలు పడుతున్నాయా దివ్యాంగులకు అనేది చూసుకున్నట్టయితే మళ్ళీ దీనిపై అయితే కొన్ని మార్పులు అయితే రావాల్సి ఉంటుందన్నమాట. అలాగే కొన్ని మార్గదర్శకాలు అనేవి ఎలా ఉంటున్నాయి అనే వివరాలు కూడా మీకు అయితే ముందు రోజులను అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా అయితే ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రి. ఆసరా చేయుత పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఇంచు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు తప్పకుండానైతే తెలుసు కదా, లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. సో ఇది ఇన్ఫర్మేషన్.